హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే వచ్చేసిన అనమాట. ఏంటి అనుకుంటున్నారా? సింపుల్ అండ్ ఈజీగా బూందీ లడ్డు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే 1 కేజీ శనగపిండి అయితే తీసుకున్నాను. మీరు పట్టించిందైనా పర్లేదు, ప్యాకెట్ అయినా పర్లేదు. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది ఎట్లా అంటే మనం దోశ పిండి ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలపాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనము అక్కడ స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని పిండి కలుపుకున్నట్టయితే ఆయిల్ వేడైపోతుంది అనమాట. అప్పటి వరకు ఈ విధంగా అయితే రావాలి పిండి అనేది. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా అయితే కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఆయిల్ వేడైందా లేదా అని చూడడానికి అయితే నేను చిన్న ఐటమ్ అయితే వేసిన అనమాట. దాంట్లో అంటే కొంచెం వేడైందా లేదా చూసుకోవడానికి వేసాను. ఆయిల్ అయితే వేడైంది మంచిగా. తర్వాత వచ్చేసి ఇట్లా హోల్స్ ఉన్న గిన్నె అయితే తీసుకున్నా, అంటే జల్లెడ అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ దాంట్లో వేసుకొని ఇట్లా రుద్దేసుకున్నట్టయితే కిందికి అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పిండి అనేది మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా అయితే చూసుకోండి. పిండి అనేది ఎక్కువ టైట్గా ఉందనుకోండి బూందీ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ లూజ్ అయిపోయింది అనుకోండి తోకల్లాగా వచ్చేస్తుంది. అందుకోసమని టైట్ మరీ లూజ్ కాకుండా మీడియంగా అయితే కలుపుకోవాలి పిండిని. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ మంచిగా వేడయిన తర్వాతనే వేయాలి. ఆయిల్ వేడి కాకముందే వేసినాం అనుకోండి అట్లా పొంగవన్నమాట బూందీ అనేది. సో అందుకోసమని ఆయిల్ అయితే మంచిగా వేడయిన తర్వాతనే వేసుకోవాలి. ఒక వాయ తీసిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ వేసుకోవాలి, ఎందుకంటే అది కూడా మంచిగా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆయిల్ మంచిగా వేడైంది కాబట్టి ఇదైతే తొందరగా వేగిపోయింది. మరీ ఎక్కువ గట్టిగా కాల్చుకోకూడదు, అంటే క్రిస్పీగా కాల్చుకోకూడదు. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. మనం చేతితో ఇట్లా మెదిపినప్పుడు సాఫ్ట్గా ఉందనుకోండి తీసేసుకోవాలి. లడ్డు కాబట్టి సాఫ్ట్గానే తీసుకోవాలి. ఒకవేళ మిక్చర్ అనుకుంటే ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది కదా, ఇంకొక వాయకైతే చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వేసుకోవాలని నీట్గా అర్థం కావడం కోసం అయితే మళ్ళీ వేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఎక్కడ కూడా తోకలు అనేది అయితే రాలేదన్నమాట. ఇట్లా హోల్స్ ఉన్న గిన్నె ఒకటి ఉంటే చాలు, మనం లడ్డు అయితే సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదు అంటే జలిగంట పెద్దది ఉన్నా కూడా దాంట్లో వేసుకొని సేమ్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుందండి. లడ్డు అనేసరికి చాలామంది భయపడుతూ ఉంటారు, రాదేమో ఫెయిల్ అవుతామేమో అనేసి. కానీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వేయంగానే కదపకుండా అవి కొంచెం మనకి పొంగినట్టు అర్థమైపోతుంది కదా, అప్పుడైతే తిప్పేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఎల్లో కలర్కి అయితే ఏం ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. తర్వాత గ్రీన్ రెడ్ అయితే యాడ్ చేశాను. అవి వేస్తున్నప్పుడు అయితే చూపిస్తాను అది. ఇక్కడైతే నేను ఇప్పుడు మా నార్మల్ పిండి అయితే వేసేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను, 2 కేజెస్ అయితే చేస్తున్నాను అనమాట. సో చూడండి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే మనం పిండి కలుపుకునేప్పుడే ఉంటుంది, పిండి కలపడంలో ప్లస్ పాకంలో అనమాట. ఈ రెండు మనకి అర్థమైనాయి అనుకోండి మనం ఈజీగా ఇంట్లోనే లడ్డు అయితే చేసేసుకోవచ్చు. సో మా సైడు దీన్ని లడ్డు అనేసి అంటాం అనమాట. ఇటు సైడు లడ్డు కట్టిందని లడ్డు అంటారుగా, దీనేమో బూందీ అంటారు. మేము దీన్ని కూడా లడ్డు అనేసి అంటాము, అందుకే అట్లా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత అయితే తీసేసుకోవాలి. ఇట్లా మనం ఆయిల్లో వేయంగానే అతుక్కున్నట్టయితే అనిపిస్తుంది, టెన్షన్ పడకండి. ఆయిల్లో వేసిన తర్వాత అదైతే విడిపోతుంది అనమాట. ఒకవేళ విడిపోలేదు అనుకోండి, ఇప్పుడు నేను చూపించిన కదా స్పూన్తో ఒకసారి ఇట్లా అన్నారంటే మొత్తం విడివిడిగా అయితే అయిపోతుంది అనమాట. మళ్ళీ అతుక్కుపోయింది ఏం చేయాలి అనేసి అయితే టెన్షన్ పడకండి. కొంచెం వేగే వరకు ఏమనొద్దు, కదపకూడదు అనమాట. కొంచెం వేగిన తర్వాత అదే విడిపోతుంది. సో ఈ విధంగా అయితే అన్నీ అయితే తీసేసుకున్నాను అనమాట. మనకైతే రెడీ అయిపోయింది బూందీ. అంటే జస్ట్ కొంచెం మనం ఆయిల్లో నుండి తీయడానికి రెడీ అయిపోయింది అనమాట. ఆయిల్లో నుండి అయితే తీసేస్తున్నాను. జలిగంట ఇది కాకుండా మొత్తం జల్లెలలాగా ఉంటుంది కదా, అది యూస్ చేస్తే బెస్ట్. మొత్తం అయితే ఒకటేసారికి వచ్చేస్తుంది అనమాట. దీంట్లో నుండి కొంచెం కొంచెం జారిపోతుంది, అందుకే నేనైతే 2 యూస్ చేస్తున్నాను. సో మీరు చూసుకొని కొంచెం సన్నగా ఉండేదైతే తీసుకోండి, ఈజీగా అయిపోతుంది అనమాట వర్క్ అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ముందు అయితే ఇంకా చాలా వస్తాయి అన్నమాట ఇలాంటి వీడియోస్ అయితే. సో మీరు ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కూడా మళ్ళీ అయితే అదే విధంగా అయితే వేసుకుంటున్నాను. ఆయిల్లో పెట్టుకొని ఈ విధంగా మేమైతే
గిన్నెతో వేసుకొని స్పూన్తో రుద్దేస్తున్నాం అనమాట. ఒకవేళ చిన్న ప్లేట్ తీసుకున్నారనుకోండి ఆ సెగ అనేది చేతికి తగులుతుంది. ఆ విధంగా అయితే చెయ్యకూడదు. ఇట్లా పట్టుకొని కొంచెం దూరం ఉండేలాగా చూసుకొని వేసుకోండి. మన చేతికి అనేది వేడి తగలకుండా ఉంటుంది అనమాట. ఒక్కోసారి వేడి తగిలితే ఏంటంటే జల్లెడ అనేది వదిలేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం దూరం ఉండేలాగానే చూసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం అయితే ఈ విధంగానే వేసేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం షాప్లో కొన్న విధంగానే ఉంటుంది. ఎలా వస్తుంది అనేసి అయితే టెన్షన్ పడకండి. మనం షాప్లో కొన్నది ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఒక పిండిలో వేసేస్తే మొత్తం ఒకటే కలర్ వచ్చేస్తుంది కాబట్టి నేను చిన్న కప్లోకి అయితే తీసుకొని పిండి అంటే 1 లేదా 2 వాయే వేస్తున్నాను అంతే. గ్రీన్ కలర్ వచ్చేసి ఇప్పుడు చిన్న గిన్నెలోకి తీసుకొని కలర్ దానిలోనే వేసి కలుపుకొని ఇప్పుడు సేమ్ అదే విధంగా జల్లెడలో వేసుకొని అయితే రుద్దేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చిందనమాట. ఒకసారి అయితే మీరు కూడా చూడండి. తర్వాత గ్రీన్ వేసేసిన తర్వాత ఇప్పుడైతే రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. అంటే ఆరెంజ్లో వస్తుంది అనమాట. వేసిన తర్వాత పిండి మొత్తం అయిపోయింది. లాస్ట్కు కొంచెమే ఉంది కాబట్టి ఇదైతే డైరెక్ట్ గిన్నెలోనే కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తే, లేదు మాకు వద్దు అనేసి అనుకుంటే మీ ఇష్టం, ఒకటే కలర్లో వేసుకోవచ్చు. మనం ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇంతకుముందు అయితే ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా ఇప్పుడు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు వేసుకొని స్పూన్తో కంటే చేత్తో రుద్దుకుంటే మంచిగా వచ్చింది అన్నట్టయితే నాకు అనిపించింది. అందుకే నేనైతే చేత్తుంటే రుద్దేస్తున్నాను. మనకి జల్లెడ ఉంది కాబట్టి వేడి అయితే ఏం తగలదు. కాకపోతే మీరు చూసుకొని చేసుకోండి. అందరికీ అలవాటు ఉండదు కాబట్టి మీకు ఏ విధంగా కంఫర్ట్ ఉంటే ఆ విధంగా అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా చూడడానికి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ కూడా ఉంది. దీంట్లోకి వచ్చేసి మొత్తం ఆరెంజ్ కలరే హైలైట్ అయ్యిందనమాట. ఇప్పుడు మనం పిండి ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు షుగర్ కూడా అంతే తీసుకొని నేనైతే స్టవ్ పైన పెట్టుకున్నాను. ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసినాను అనమాట. అంటే ఎక్కువ ఉంది కాబట్టి 2 గ్లాసుల వాటర్ అయితే వేసినాను. ఇప్పుడు ఇది మొత్తం ఆ వాటర్లోనే కరిగించుకోవాలన్నమాట షుగర్ అనేది. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని షుగర్ అంతా కరిగించుకోవాలి. జస్ట్ సాఫ్ట్ పాకం వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ ముదురు పాకం వచ్చిందనుకోండి మళ్ళీ తర్వాత మనం బూందీ వేసి కలిపిన తర్వాత అంత షుగర్ లాగా కనిపిస్తుంది అనమాట. చూసుకోండి, సాఫ్ట్ పాకం వస్తే అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే నీట్గా కలుపుతూ ఉండాలన్నమాట. అడుగంటుతుంది లేదంటే, అందుకోసమని కలుపుకుంటూ ఉండాలి. మొత్తం పాకం అనేది రెడీ అయిపోయే వరకు అయితే ఈ విధంగానే కలపాలి. చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ మొత్తం అయితే నురగలు వచ్చేస్తున్నాయి. పాకం చక్కెర అంతా కరిగిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం అయితే పాకం రావాలి, అందుకోసమని అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక నేను ఇప్పుడు చేత్తో అయితే చూపిస్తున్నా చూడండి పాకం వచ్చిందా లేదా అనే విషయం అయితే. ఇగోని చూస్తున్నారు కదా మనకైతే పాకం అయితే రెడీ అయిపోయింది అనమాట. చెప్పినాను కదా సాఫ్ట్ పాకం వస్తే సరిపోతుంది అనేసి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని అయితే దీంట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. అంటే పాకంలోకి వేసి కలిపేసుకోవాలి. మీరు పాకంలోకి వేయకముందు బూందీ మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదా, అప్పుడు న్యూస్ పేపర్ పైన వేసుకుంటే బెస్ట్ అనమాట. అంటే ఏదన్నా ఆయిల్ ఉంటే అదంతా పేపర్ పీల్ చేసుకుంటుంది అనమాట. సో నేను ఇంతకుముందు అట్లే వేసుకొని పెట్టుకున్నాను, మీరు చూసుంటారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు పాకం లేసి అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను. ఈ పాకం అంతా లడ్డుకి ఇంకే వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం ఫ్రీగా ఉండే గిన్నెలో వేసి అయితే కలుపుకోండి. నాకు కొంచెం ఇక్కడ ఇరుకైపోయింది, అందుకే నేను పెద్ద గిన్నెలోకి వేసి అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి కొంచెం ఫ్రీగా ఉండేలాగా కలుపుకుంటే నీట్గా కలిసిపోతుంది అనమాట. అంతను చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట లడ్డు అనేది. చూస్తున్నారు కదా ఎక్కడ కూడా తోకలు అనేది రాలేవన్నమాట, నీట్గా వచ్చింది. సో పిండి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకున్నారు అనుకోండి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఏ విధంగా అంటే మొత్తం మనం ఇంకా స్వీట్ షాప్లో కొంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చూడ్డానికి కూడా బాగుంది, తినడానికి కూడా బాగుంది అనమాట. టేస్ట్ అయితే మనం పాకం వేసినప్పుడే ఇలాచీలు కూడా వేసినాం కదా, మీరు కావాలనుకుంటే ఇక్కడ జీడిపప్పు నేతిలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. జీడిపప్పు అదేవిధంగా కిస్మిస్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే వేయలేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఫ్రై చేసి పెట్టుకొని ఇక్కడ మనం పాకంలో వేసి కలుపుతున్నప్పుడు అయితే వేసుకోవాలన్నమాట.